మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదటి వచనము నుండి చదువుకుందాం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి, ఆయన పక్షవాయువు గల వాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులది చూచి భయపడి మనుష్యులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరచిరి. చదువుబడినటువంటి వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యమును గూర్చి వ్రాయబడి ఉన్నది. యేసు అనబడేటువంటి మాటకు అర్థం ఏమిటంటే రక్షకుడు. ఏంటి రక్షకుడు అంటే? పాపముల నుండి, బాధల నుండి, శ్రమల నుండి విడిపించేటువంటి రక్షకుడు. యేసువనగా రక్షకుండు, ఎవరినైనాను రక్షించును. యేసువనగా రక్షకుడు. రెండో మాట ఏమిటంటే క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు, అభిషేకాన్ని పొందినవాడు. అంటే అర్థం ఏమిటంటే రక్షించడానికి నియమించబడిన వారు. మానవాళిని పాప భారము నుండి, వ్యాధి భారము నుండి, శిక్ష భారము నుండి విడిపించడానికి, రక్షించడానికి ఏర్పాటు చేయబడిన వారు కనుక అభిషక్తుడు. కపెర్నహూము అనబడేటువంటి ఓ గ్రామానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసు వారు వచ్చిన తరువాత ఆయనకి ఇంట్లో ఉన్నారు. అయితే గమనించే మాట ఏమిటంటే, అప్పటికే బాగా సేవ చేసి, ఎంతో సువార్త ప్రకటించి, ప్రయాణము చేసి ఆయన దగ్గరికి వచ్చారు. రాగానే ఆ ప్రాంతములో ఉన్న జనము అనేకులు యేసుక్రీస్తు వారు ఏ ఇంటి దగ్గర అయితే ఉన్నారో ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. మార్కు వ్రాసిన సువార్తలో 2వ అధ్యాయము మొదటి వచనములో, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరికి అనేకులు వచ్చారు. కొన్ని చోట్ల ఒక ఇంటి దగ్గర ప్రార్థన జరిగితే పక్కింటి వాళ్ళు కూడా రారు. ఓ వీధిలో ప్రార్థన జరిగితే ఆ వీధిలో ఉన్న వాళ్ళు రారు. సంఘములో ప్రార్థన జరిగితే సంఘస్థులందరూ రారు. కానీ ఈ ఇంటికి అనేకులు కూడి వచ్చారు. బైబిల్ పండితులు ఏమంటారంటే శిష్యులైన వారిలో ఒక శిష్యుని ఇల్లు అంటారు. ఇల్లుని
ఈ ఇంటికి అనేకులు వచ్చారు. ఎందుకు వచ్చారు? లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. బోలో యేసు మహారాజుకు. గమనించేటువంటి మాట ఏమిటంటే, బోధించుచుండగా. ఈ జనాలు ఎందుకు వచ్చారు అక్కడికి? బోధ వినడానికి వచ్చారు. అందరూ జాగ్రత్తగా వినాలి. ఈవేళ మీలో ఎంతమంది బోధ వినడానికి వచ్చారు? మీలో కొంతమంది రోగాలు పోవాలి, దయ్యాలు పోవాలి, సంతానము కలగాలి, మేలు కలగాలి, ఆరోగ్యము కలగాలి, పంటలు బాగా పండాలి, కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి. ఈ ఉద్దేశాలతో మీరు శాలకొచ్చు. గమనించేటువంటి మాట ఏమిటంటే, వీళ్ళందరూ యేసు ప్రభువారు ఉన్న ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చారో చెప్పండి. స్వస్థత పొందడానికి వచ్చారా? బోధ వినడానికి వచ్చారా? బోధ వినడానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 47-48 వచనాల్లో ఆయన ప్రతి దినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను అలాగే 48వ వచనములో ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక బోలో యేసు మహారాజుకు. ఈ వచనములో చాలా గొప్ప మాట వ్రాయబడింది. ఆయన వాక్యము వినుటకు హత్తుకొని ఉండిరి. ఈ రోజుల్లో చాలా మంది యేసుక్రీస్తు వారిని ఎందుకు హత్తుకుంటున్నారు? కొంతమంది అద్భుతాల కొరకు హత్తుకుంటున్నారు, శరీర సంబంధమైన మేళ్ల కొరకు హత్తుకుంటున్నారు. యేసును నమ్ముకున్నందువల్ల మాకు ఆరోగ్యాలు వచ్చాయి, యేసును నమ్ముకున్నందువల్ల సంతానము కలిగింది, కాబట్టి యేసును హత్తుకొని ఉన్నాం. ఆ ఒక్క మాట అంటుందంటే సరి అయినటువంటి రీతిలోనికి రానట్లు. మరి ఎలాగనాలి? వాక్యము వినుటకు. లూకా సువార్త 21వ అధ్యాయము 37-38 వచనాలు మనము చూస్తే, ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడ వచ్చుచుండిరి. విన్నారా ప్రియులారా? ఆయన మాట వినుటకు. మీలో ఎంతమంది అయితే వాక్యాన్ని వినడానికి వచ్చిన వారు చాలా ధన్యులు. ఎందుకంటే బైబిల్ నెరవేర్చిన వారు అవుతారు. ఈ ప్రజలందరూ ఎందుకు వచ్చారంటే వాక్యము వినడానికి ఆయనను హత్తుకొని ఉండిరి. కేవలము నీ రోగాల కొరకు, బాధల కొరకు హత్తుకొని ఉన్నావంటే, ఈ 70 సంవత్సరాల కొరకు, ఈ 60 ఏళ్ల లోకము కొరకు ప్రయాసపడుచున్నట్లే 90వ కీర్తన మోషే గారు వ్రాశారు. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. 70 ఏళ్ళ 80 ఏళ్ళ జీవితం ఆయాసమే. అక్కడ కొంతమంది పెద్దలు వచ్చారు, ధర్మశాస్త్రోపదేశకులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే ఆయన బోధలో ఏదైనా కానీ తప్పు పట్టుకోవడానికి వచ్చారు. అనగా వచ్చిన వారిలో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి ఏమిటంటే బోధ వినడానికి వచ్చిన వారు, రెండోది విన్నది విమర్శించడానికి వచ్చిన వాళ్ళు. యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు కాబట్టి ఎంత వెతికినా కానీ ఆయనలో పొరపాటు అనేది కనిపించేది కాదు. ఈవేళ మీలో కూడా వచ్చినటువంటి వాళ్ళని కదిపితే 4-5 అయినా మీలో ఏముంటుందో చూద్దాం.
ఎవరు అడిగినా ఎవరు చెప్పినా గుత్తీశాలంటున్నారు. నిజమేనా? మీలో ఎవరైనా కానీ పరీక్షించడానికి వస్తే మంచిదే, పరీక్షించండి. ఎందుకంటే బైబిల్లో సమస్తమును పరీక్షించండి. మీరు పరీక్షించకుండా యేసులోకి రావద్దు. ఇంతవరకు మీరు ఏదేదో నమ్ముంటారు, ఏదేదో ఆరాధించుంటారు. యేసు ఎవరో తెలియాలి కదా. దేవుళ్ళల్లో ఓ దేవుడు అంటారు కొంతమంది. అయితే గమనించే మరికొంతమంది ఏమంటారంటే ఏ దేవుడు నమ్మినా ఒకటే అంటారు అని మాత్రం అనకండి. నీ పాపాల నుండి నిన్ను గట్టెక్కించగలిగింది ఎవరో నీవు ఆలోచించాలి. దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో ఆలోచన చేయాలి. కానీ పర్వాలేదులే, అవి ఏమైతే ఏమిలే, అవి ఏముంటే ఏమిలే అనుకుని నీకు నీవుగా గోడలు కట్టుకోవద్దు. మీ అందరూ గమనించవలసినటువంటి మాట ఏమిటంటే బోధ వినడానికి అనేకులు వచ్చారు. వినడాన్ని బట్టి విశ్వాసము కలుగును. విశ్వాసము కలగాలంటే వాక్యాన్ని వినాలి. గమనించేటువంటి మాట ఏమిటంటే అదే సమయంలో ఆ ఇంటి దగ్గర ఇంకో కార్యము జరిగింది. ఏంటి అంటే ఒక పక్షవాత రోగిని నలుగురు మనుషులు మోసుకొచ్చారు. కానీ ఇంట్లోకి వెళ్ళటానికి చోట్లేదు. ఆ రోగిని యేసు ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆశతో బయలుదేరి వచ్చారు. మరో మాట ఏమిటంటే యేసు వారు బయటికి రావడానికి కార్యక్రమంలో ఉన్నారు. అందుకని వారు చేసిన పని ఏమిటంటే ఇంటి పైకి ఎక్కారు. ఇంటి పైనుండే పైకప్పునే పక్కకు తీశారు. మంచానికి తాడు కట్టారు. ఆ మంచాన్ని యేసు ప్రభువు వారు ముందుకు దించారు. వారి యొక్క విధానం ఏమిటంటే రోగికే విశ్వాసము కాకుండా రోగిని తెచ్చిన వారికి కూడా విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది కాబట్టి ఇంటి దగ్గర పెట్టకుండా యేసు దగ్గరికి తీసుకొచ్చారు. విశ్వాసం ఉంది కాబట్టి ఖాళీ లేకపోయినా ఎలాగైనా కానీ మీలో కొంతమంది చెబుతారు, అయ్యా ఇంటి దగ్గరికి త్వరగా వెళ్ళిపోవాలి, అయినా కానీ ప్రార్థన చేయించుకోకుండా మేము వెళ్ళాం. కొంతమంది తెలియని వాడు ఏం చేస్తారు, ఎప్పుడుకో జరుగుద్ది ప్రార్థన, వెళ్ళిపోదాంలే. ఇక్కడ ఈ రోగిని తెచ్చిన వాళ్ళు అలాగనుకుంటే ఈ రోగి బాగవుడు. మీరు ఈవేళ ఇంటి దగ్గర ఉంటే మీకు ఆశీర్వాదం కాదు. ఇంటి దగ్గర నుండి మీరు షాలకు ఇదేవో గెలుపు. అయితే షాలకు వచ్చిన మీరే మీ ప్రార్థన అయ్యేంత వరకు మీరు వేచి ఉండాలి. ఈ రోగిని తెచ్చిన వాళ్ళే వీలు కావట్లేదు. యేసు దగ్గరికి ఎలాగెళ్ళాలి? టైం పడుతుంది. జనమందరూ ఉన్నారు. వెనక్కి పట్టుకుపోదాం అనుకోలేదు. వారు అనుకున్నది ఏమిటంటే ఎలాగైనా కానీ యేసు దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకెళ్ళాలి, యేసు ముందు దించాలి. అందుకనే మంచానికి తాడు కట్టి పైకప్పు తీసి ఆ వ్యక్తిని అక్కడికి దించారు. లూకా సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో చూస్తే ఆయన వారి విశ్వాసము చూచి బోలో యేసు మహారాజుకు. అందరూ విన్నారా ప్రియులారా? వారి విశ్వాసం ఏముండాలి? ఆటంకాలున్నా గాని వాళ్ళల్లో కనిపించేదేమిటి? విశ్వాసం ఉందే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనములో విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు. బాగా వినాలి ప్రియులారా, ఇశ్రాయేలీయులైన వారు విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఇశ్రాయేలీయులైన వారిలో ఏముందట? విశ్వాసం. విశ్వాసాన్ని బట్టి సముద్రములో వారు దిగి నడిచి వెళ్ళిపోయారు. మీ అందరిని అడిగే మాట ఏమిటంటే విశ్వాసం ఉందా? నువ్వు షాలకు వచ్చావు కానీ విశ్వాసం ఉందా? నువ్వు ఎన్నో మందులు వాడావు, జబ్బు తగ్గలేదు, కానీ యేసు వారు తగ్గించగలరు అని విశ్వాసం ఉందా? నీ పాపాన్ని క్షమించే శక్తి కలిగిన వారిని విశ్వాసం ఉందా? ఈవేళ వేలాది మందిగా ఉన్న మీరు ఎలాగొచ్చారో వచ్చినట్లుగా మీరు వెళ్ళిపోకండి. బావి దగ్గరికి వచ్చిన ఆ సమరయ స్త్రీ
ఏం చేసింది? కుండనే అక్కడే విడిచిపెట్టి వెళ్ళింది. ఏ కుండ? పాపాల కుండ. ఈవేళే మనం విడిచిపెట్టవలసిన కుండ ఏమిటంటే పాపాలు విడిచిపెట్టి వెళ్ళాలి. ఆమె ఏమంది? ఆ కుండను అచటే వదలి ఆయన సాక్షిగా నేను వచ్చానే, ఆయన సాక్షిగా నేను వచ్చానే. బోలో యేసు మహారాజుకు. మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే యేసు వారే వారి విశ్వాసాన్ని చూచారు. ఎవరి విశ్వాసం? ఆ రోగికే కాదు, రోగిని తెచ్చిన వారికి కూడా విశ్వాసం. మీలో కొంతమంది రోగుల్ని తీసుకొచ్చారు. నీ భర్తను తీసుకొచ్చావు, లేక భార్యను తీసుకొచ్చావు, పిల్లల్ని తీసుకొచ్చావు. వచ్చిన వారికే కాకుండా తీసుకొచ్చిన నీకు కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఈ రోగిని తెచ్చిన వారికి ఏముంది? విశ్వాసం. ఎందువల్ల? వారు యేసుని గురించి విన్నారు. కుంటి వాళ్ళు నడిపిస్తున్నారని, గుడ్డి వారికి చూపిస్తున్నారని, మూగవారికి మాట ఇస్తున్నారని, చెవిటి వారికి వినికిస్తున్నారని, చనిపోయిన వారిని తిరిగి లేపుతున్నారని, ఇవన్నీ ఎప్పుడైతే విన్నారో వారికి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనములో, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. యేసు మహారాజుకు యేసు వారు ఏమంటున్నారు? కుమారుడా. అంటే ఇంతకీ పక్షవాయువుతో ఉన్న రోగి యేసు వారికి ఏమవుతాడు? కుమారుడా. అందుకని ఫుట్ నోట్లో బిడ్డ. వేలాది మందిగా ఉన్న వారులారా, నిజంగా ఈ మాటకే ఈ రోగికి ఎంత ఉపశమనం వచ్చి ఉంటుందో ఆలోచించండి. కుమారుడు అన్నారంటే ఆ మాట ఎంత ఆదరణ, ఇంతటి ఆయనే ఈ రోగిని కుమారుడు అనడము. అందుకే నేను అంటాను, ఎక్కడా లేని ఆదరణే యేసు దగ్గరే ఉంది. నీవెటువంటి రోగివైనా, ఎటువంటి బాధలో ఉన్నా యేసు వారు నిన్ను చూచి నిన్ను నా కుమార్తె అనుకుంటారో, కుమారుడు అనుకుంటారో. ఈ లోకంలోనైతే డబ్బున్న వాళ్ళే పేదవాళ్ళని చాలా భయంకరంగా చూస్తారు. మన బంధువులనే చూస్తాం. మన బంధువులకి డబ్బులున్నాయనుకోండి, మనల్ని బంధువులుగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ యేసు వారు ఏమంటున్నారు? కుమారుడా. వేలాది మందిగా ఉన్న వారులారా, యేసు వారికి నీ మీద నా మీద ఉండే ప్రేమది. పాపి, రోగి, బీదవాడా, అప్పులున్నవాడా, నీవు ఏ స్థితిలో ఉన్నా నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప. ఎంత బాగుంటుందండి ఈ మాట. నీ పాపాల కంటే నీ తండ్రి దయ గొప్ప. యేసు వారు ఏమంటున్నారు? కుమారుడా. ఈవేళ మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే కుమారుడా, కుమార్తె అని యేసు అంటారు. ఇంకేమన్నారు? కుమారుడా ధైర్యముగా ఉండు. అంటే వ్యక్తికి రోగాన్ని బట్టి ఏమి లేదు, ధైర్యము లేదు. కాబట్టి ముందు మాట ఏం చెప్తున్నారు? ధైర్యంగా ఉండు. ఈవేళ మీకు ఏముండాలి? ఫస్ట్ ధైర్యం ఉండాలి. ఈ రోజుల్లో చాలా మందికి పిరికితనం. ఈ పరిస్థితుల నుండి కట్టెక్కలేమేమో. ఈ రోజుల్లో చాలా మరణాలు ధైర్యం లేక భయంతో చనిపోతున్నారు. నీకే యేసు దగ్గరికి వచ్చిన తర్వాత నీకు అప్పులున్నాయా, బాధలున్నాయా, ఏ పరిస్థితులున్నా కానీ నీకు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏమిటంటే ధైర్యంగా ఉండు. ఎగ్జామ్ రాస్తారు, ధైర్యం ఉండదు. పంటలు వేస్తారు, ధైర్యం ఉండదు. అప్పుల బాధల్లో ధైర్యం కూలి చెడిపోతారు. కానీ యేసు దగ్గరికి వచ్చిన తర్వాతే నువ్వు ధైర్యముగా ఉండాలి. యేసు ఉన్న ధోనే మునిగిపోలేదు. నువ్వు యేసున్న ధోనిలో ఉన్నావు, నువ్వు మునిగిపోవు. మీకు తెలియజేసే మాట ఏమిటంటే 1992వ సంవత్సరంలో ఈ సేవ ప్రారంభంలో ఏం భయం లేకుండా వస్తే, ధైర్యముగా ఉంటే ఈ రోజున దేవుడు ఈ సేవను ఎంతగా ఆశీర్వదించారు. ధైర్యముగా ఉండము.
నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఏం చెప్పాను? పాపాలు క్షమించబడ్డాయి. ఆ వ్యక్తికేమో రోగముతో బాధపడుతున్నాడు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, ఎవరైనా కానీ నీళ్ళు అడిగితే ఊరగా ఇవ్వరు కదా, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వాలి. ఈ రోగేం కావాలి? పక్షవాతం ఓ పక్కంతా పని చేయట్లేదు, అది బాగవ్వాలనుకుంటే ఇక్కడేమంటున్నారు? కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఆ వచ్చిన వ్యక్తి రోగం బాగవ్వాలని వస్తే యేసువారు ఇంకో రోగం పేరు చెబుతున్నారు. ఏంటా రోగం? పాప రోగం. రోగాలన్నిటికంటే పెద్ద రోగం ఏంటి? పాప రోగం. మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, నీ పాప రోగం పోగొట్టే అధికారం యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. నీ పాపాన్ని ఆయన మాత్రమే పోగొట్టగలరు. బోలో యేసు మహారాజుకు. దైవజనుడు దేవదాసయ్య గారు ఓ చక్కటి మాట చెప్పారు. జబ్బున్నా పర్వాలేదు, పరలోకానికి వెళ్తాం, కానీ పాపం అనబడే జబ్బుంటే పరలోకానికి వెళ్ళాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో చెప్పిన మాట ఏమిటంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. విన్నారా? హృదయమట అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది. పాపాలన్నిట్లో భయంకర పాపం ఏమిటంటే, సృష్టికర్తను ఆరాధించకుండా కనబడిందల్లా ఆరాధిస్తే అదే భయంకర పాపం. ఈ ప్రపంచంలో నిజ దేవుడెవరో తెలుసుకోకుండా దేవుళ్ళు కాని వాటిని నీవు ఆరాధిస్తే అదే దేవునికి ముల్లు. దేవుని విడాచియు దేవుండు చేసిన ఏ వస్తువు నైనా ఎంచి మ్రొక్కకుము. ఏ వస్తువును ఎంచి మ్రొక్కదు. పాప వృత్తిని మానుకొనుమి, మనసా శాపాలు నరకంబు సహింపలేవు. పాప వృత్తిని మానుకో మనసా, నీ పాపాలు మానుకో. కష్టాలలో సృష్టి కర్తపై విసుగాకు. కొందరు కష్టాల కాలంలో దేవునిపై విసుక్కుంటారు, అది దేవునికి విరుద్ధంగా చేసే పాపం. నష్టాలలో ప్రభుని నమ్మి కనిపెట్టు, పాప వృత్తిని మానుకొనుమి. ఎంత పాపమైనా ఎట్టి పాపమైనా అంతయు దేవుని కవగానంబే, పాప వృత్తిని మానుకొనుమి. ఎంత పాపమైనా ఈవేళ పరిస్థితులు చూస్తే పాపం ఎక్కువైపోయింది. ఓ భర్తకిచ్చేది ఒక భార్యే, ఓ భార్యకి ఇచ్చేది ఒక భర్తే. విచ్చలవిడైపోయారు జనాలు. అమ్మాయిలు అబ్బాయిలు చదువుకోకుండా ఆలోచన అంతా పాపమే. ఈ లోకం పాపముతో నిండిపోయింది. జబ్బుతో చనిపోయినా నువ్వు యేసుని నమ్మితే పరలోకానికి వెళ్తావు, కానీ పాపముతో చనిపోతే పాతాళ లోకానికి వెళ్ళిపోతావు. దేవుడే నిన్ను నన్ను ఎప్పుడు పిలుస్తారో తెలీదు. జీవితం ఏ పాడిది? ఈవేళ ఉన్నావు, రేపుంటామో లేదు తెలీదు. నీ పాపాలు యేసు రక్తముతో కడుక్కున్నావా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, నేను వారి దోషముల విషయమై దయగలిగి. దేవుడట దోషాల విషయంలో దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొననని ప్రభు సెలవిచ్చుచున్నారు. బోలో యేసు మహారాజుకో. పాపాలు ఇక ఎన్నడికి జ్ఞాపకం చేసుకోరట. పాపాల విషయంలో దయ కలిగి
అందుకే సిలువ వేయబడ్డారు మన పాపాల కొరకు. మన పాపాల కొరకు రక్తాన్ని కాచారు, సిలువలో వేలాడారు. మన కొరకు యేసు సిలువలో చచ్చిపోయారు. నీ పాపం నా పాపం యేసును సిలువకి ఎక్కించింది. నీ పాపం నా పాపం ఆయన చంపేసింది. అందుకే ఈవేళ యేసును నమ్మితే నీకు పాపం లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అనగా యేసు వారి పాపాలు క్షమించారు కాబట్టి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను. బోలో యేసు మహారాజుకు. రోగముతో చనిపోయినా పర్వాలేదు, పాపముతో మాత్రం చనిపోవద్దు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, ఈ వ్యక్తి యేసు దగ్గరికి వచ్చినప్పుడు రోగి, యేసువారు ఆ వ్యక్తిని బాగు చేయగానే ఆ వ్యక్తి ఏమయ్యాడు? భోగి. ఒకటి రోగి, రెండోది భోగి, మూడు యోగి. ఒకటి రోగి ఏమయ్యాడు? భోగి. అంటే పాపం అంతా పోయింది. రోగి భోగయ్యాడు, భోగి యోగయ్యాడు. యోగ అంటే ఏంటి? యోగం చేస్తున్నారు. తపస్సు అంటే ధ్యానం. ఏ ధ్యానం? యేసు సిలువ ధ్యానం. మీరు రోగులుగానే వచ్చారు, భోగవ్వాలి, యోగులవ్వాలి. 7 మెట్ల ధ్యానములో ఉండే మీరే ఇంటికెళ్ళి ధ్యానము చేయాలి. మీ పేరు యోగే. బోలో యేసు మహారాజుకు.